ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రైతులకు మళ్లీ మొదలైన యూరియా కష్టాలు. తిరుపతి భూ ఆక్రమణలపై రాజకీయ రగడ. మంత్రి ఎమ్మెల్యేపై సిపిఐ నారాయణ తీవ్ర ఆరోపణలు. మనవడి కోసం పూరీలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆస్ట్రేలియాలో మోదీ యురేనియం ఎగుమతులకు కీలక ఒప్పందం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అంటూ చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా దామెర మండలంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ పరిశీలించారు. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ప్రతి అర్హ ఓటరునికి సంప్రదించి ఖచ్చితత్వంలో వివరాలను నమోదు చేయాలని బూత్ లెవెల్ అధికారులకు ఆదేశించారు. ఆన్లైన్ చేయడం జరిగింది, ఆన్లైన్ చేయాలి. ఇది ఆన్లైన్ చేయడం జరిగిందా చేయాలి, ఇది ఆన్లైన్ చేసిన ఇంతకుముందు ఎక్కడ మీది మ్యాపింగ్ చేసిన ఫోన్లో కనిపిస్తుంది కదా, ఎవరెవరికి మ్యాప్ అయి ఉన్నారు. ఫోన్ ఉందా మీ దగ్గర? అంటే కానీ మీరు చేసేటప్పుడు మీరు చెక్ చేస్తున్నారు, స్కాన్ చేసి కరెక్ట్ ఉంటేనే చేస్తున్నాం మేడం. మీరు దీనిలో ఇది చెక్ చేసుకుని చేస్తే అయిపోతుంది. మనం ఫస్ట్ డేనే ఇచ్చాము. ఒకవేళ యాప్ పని చేయకపోయినా కూడా మాన్యువల్ చెక్ 2022కి లాస్ట్ ఎస్ఐఆర్ డీటెయిల్స్ ఇచ్చినారు. ఇది చూసుకుంటే సరిపోతుంది. దీంట్లో యానిమల్లీ ఉన్నా లేదు మీ దగ్గర చూసుకున్నారా? ఇది లేదు మేడం, మేము తీసుకుంటాము. ఈఆర్ఓకి సబ్మిట్ చేయాలి కదా. ఫర్దర్ కంప్లీట్ అయినాక వాళ్ళ నుంచి ఇవి కూడా మ్యాండేటరీ, ఈ పేర్లే మ్యాండేటరీ. డాటా ఇచ్చిన వాళ్ళే కొడుతుంది. మీరు ఇది మీరు ఇస్తే మీరు వస్తుందండి. వాళ్ళ అమ్మ వాళ్ళ పేరుతో వచ్చింది, ఒకటేమో వాళ్ళ తల్లిగారి పేరుతో వచ్చింది. తల్లిగారి పేరుతో వచ్చింది, ఒకటి ఇక్కడ అత్తగారింటి పేరుతో వచ్చింది. ఒకటి నుంచి ఒకటి తల్లి వారి ఇంటి ఎక్కడ? ఇక్కడనే అమ్మ వాళ్ళది వేరే తెలియదండి. ఆమె ఎక్కడ ఉంచుతా ఉంటుంది? ఇక్కడనే ఉంచుకుంటుంది. అతను కూడా చేస్తాడు, మొబైల్ నెంబర్ కాల్ దాంట్లో డైరెక్ట్ అవుతుంది. మాట్లాడండి. ఫామ్ ఎప్పుడు ఇస్తారు? తెలుసు కదా ఎలా చేయాలి. మిగతా అందరికి కాల్ చేయించండి. లాస్ట్ డేట్ అట్లా చెప్పండి. ఇప్పుడు టైం లేదు, ఇమీడియట్లీ తీసుకువచ్చి ఇవ్వాలి. మీరు ఈ పోలింగ్ స్టేషన్లో ఏఎస్డి ఎంత అన్కలెక్టెడ్ షిఫ్టెడ్ తీసుకునేప్పుడు అన్కలెక్టెడ్ షిఫ్టెడ్ బ్లాంక్ ఫామ్ ఓకే. రేపు ఎల్లుండి ఖతం చేయండి. మీరు కలెక్ట్ చేసి ఇచ్చినారు, వాళ్ళు ఆన్లైన్ చేస్తున్నారు. మిగతా వాళ్ళకి కాల్ చేస్తున్నారా? ఈ నెంబర్ ఎన్ని వచ్చినాయి? 47. ఇంకా సైన్ ఎన్ని వస్తాయి? వచ్చారు సార్, 47 వచ్చినాయి. ఇంకా మీది ఎన్ని వచ్చినాయి? పొద్దున నుంచి 100 వచ్చినాయి. 100 వరకు ఎన్ని ఇచ్చినారు? 407 ఇచ్చినారు. ఫోన్ ద్వారా కాల్ చేయొచ్చు, వాళ్ళకి తెలుసా కదా. అది చేస్తున్నారా? రేపు ఫామ్ ఇవ్వలే వాళ్ళకి, మీరు ఇక్కడ కూర్చొని కాల్ కూడా చేయించుకోవచ్చు. మీ ఫామ్ ఇవ్వాలి,
శివార్లో ప్రాంతాల్లో భూ ఆక్రమణల అంశం రాజకీయంగా చర్చాంశనీయమైంది. రిటైర్డ్ ఆర్డీఓ దంపతుల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్థానిక ఎమ్మెల్యేపై సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ ఆరోపించారు. అసలు యజమానులకు భూమి అప్పగించే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. కాగా ఈ ఆరోపణలపై సంబంధిత మంత్రి, ఎమ్మెల్యే లేదా అధికారుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఈ మధ్య తెలుగు చుట్టుపక్కల అవిరాల గ్రామం చుట్టుపక్కల విలువైన భూములకు సంబంధించిన అన్యాక్రాంతం, దౌర్జన్యాలు, స్థానిక టీడీపీ నాయకుల ప్రవేశం, ఎమ్మెల్యే ప్రవేశం, దీనిపైన పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి గారు మన కుటుంబం చాలా సీనియర్స్, ఆయనతో పనిచేశారు. అలాంటి వ్యక్తి 3 ఎకరాల భూమి కొనుక్కుంటే దాన్ని మాదని ప్రజలు కబ్జా చేశారు. దీనికి మెయిన్ బాధ్యత ఎవరంటే దోలెంపల్లి కృష్ణ శివరాజ ప్రసాద్. ఇతను డైరెక్ట్ గా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్కి పినామి. ఈ అనగాని రెవెన్యూ మినిస్టర్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇక్కడ జరగదు. ఇప్పుడు ఎమ్మెల్యే వీళ్ళంతా స్కేప్ బోర్డ్సే. అసలు విషయం అతనిది. అందుకే చెప్పదలుచుకుంది టీడీపీ గవర్నమెంట్కి. మీ మంత్రులే డైరెక్ట్ గా ల్యాండ్ కట్టడానికి ఇన్వాల్వ్ అవుతుంటే, ఇలాంటి సీనియర్స్ మీద గాడి చేస్తుంటే ఎవరైనా పెట్టి ఇలాంటి బెనామీ వాళ్ళ పేర్లంతా పెట్టి అవేవి చేసుకుంటే వీడు అనామకు లేదు. మొత్తం డాక్యుమెంట్ చేస్తే ఒక్కడికి ఆధార్ కార్డు లేదు, ఒక్కడి ఐరిష్ ఫోన్ లేదు. అంత పాస్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేడీ తీసుకుంటాయి, అట్లా తీసేసి పెట్టేసారు. వాళ్ళు ఫీజు చేసి పెట్టారు. ఇది రూమ్నాథ్ అంటారు. ఇది ఎంత అధికారం ఉన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నోవ తీసుకుని ఇవన్నీ చేస్తుంటే చట్టం ఊరుకోదు. ఇది అల్టిమేట్ గా టీడీపీ అక్రమాయికి వర్తిస్తుంది. ఎందుకంటే క్యాబినెట్ మంత్రిగా ఉన్నట్టు ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి సీరియస్ గానే తీసుకుంటుంది. కొత్తగా లేకుండా పోతే ఈ భూమిని ఎద్దరికి వాళ్ళు సాల్వ్ చేయిస్తాం, దాన్ని వదిలిపెట్టింది లేదు. కానీ వచ్చే బ్లేమ్ అంతా టీడీపీ నాయకత్వం వస్తుంది. అది వాళ్ళు తెలుసుకోవాలి. వరంగల్లో దేవాదాయ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిర్వహించిన సమీక్ష సమావేశం రాజకీయంగా వివాదాస్పదమైంది. ఈ వ్యవహారాన్ని ఖండించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించాల్సి ఉంది. మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు మొన్న సోమవారం 6వ తారీఖు రోజు దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి తెలియకుండా అక్కడ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇవాళ మంత్రి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు, కానీ ఒక శాసనసభ్యులు అక్కడ సమీక్ష సమావేశం నిర్వహించడం అది ఏమైన చర్య. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే కడియం శ్రీహరి గారు అనుభవం గల సీనియర్ మంత్రివర్యులుగా చేసింది, డిప్యూటీ సీఎంగా చేసింది. కానీ వాస్తవంగా వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. కానీ కొండా దంపతులను విమర్శించే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని సందర్భంగా కడియంకు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు బాసర నుంచి మొదలుకుంటే భద్రాచలం వరకు దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు కంకణ బద్దలై కంకణ కట్టుకుని పనిచేస్తా ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దేవాలయాల నిర్మాణం కోసం వారు ప్రత్యేకమైన చర్య తీసుకొని చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ ఆయన కడియం శ్రీహరి గారు విమర్శించడం వారు అర్థరహితమని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వారి వ్యాఖ్యలను వారి వెనుక తీసుకోవాలి. కొండా దంపతులు జనంలో ఉండరంటారు, ప్రజల్లో ఉండేది కొండా దంపతులు. ఒకసారి గ్రహించాలని సందర్భంగా కోరుతాం. మీరేం చేస్తాను కడియం గారు? మరి మా కొండా దంపతులు ఏం చేస్తాను? 24 గంటలు ప్రజల మధ్యలో ఉండి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం పనిచేసే నాయకులు అంటే కొండా దంపతులని సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఆ రోజు నటుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
వారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న శ్రీమతి కొండా సురేఖ గారు, ముఖ్యమంత్రి గారు వారు ఒక కట్టుబడి ఉండే వ్యక్తులు వారు, వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన ఘనత కొండా సురేఖ గారు దక్కుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఆ రోజు ఎమ్మెల్సీగా కూడా ఏకగ్రీవంగా ఆయన నాయకులు అంటే కొండా మురళీధరరావు గారిని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన మహానాయకుడు. మరి ముఖ్యంగా ఏంటంటే కొండా మురళి గారు పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఎమ్మెల్సీ పదవిని కూడా రాజీనామా చేసి వచ్చిన నాయకుడు అంటే గొప్ప నాయకుడు అంటే కొండా మురళీధరరావు గారిని సందర్భంగా తెలియజేస్తున్నారు. అందరూ ఆ పదవులే కానీ ఎమ్మెల్యే పదవులే కానీ ప్రజాప్రతినిధుల పదవులు ఏది ఉన్నాయో అందరు కాపాడుకోవడానికి వేరే పార్టీలకు వచ్చి దాని మీద పెత్తనం చేస్తాడు. కానీ కొండా దంపతులు అట్లా కాదు, మంత్రి పదవిని కూడా త్యాగం చేసిన గొప్ప నాయకులు అంటే శ్రీమతి కొండా సురేఖ గారు, కొండా మురళీధరరావు గారిని సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మరీ ముఖ్యంగా ఏంటంటే దేవాదాయ శాఖలో సమీక్ష చేయడం అనేది కడియం సిఆర్ గారు మరి సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ మంత్రి వారు ఒకసారి ఆలోచించుకోవాలి. మరి కావాలని అది పుల్లబెట్టడం అది మంచి పద్ధతి కానీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఖబర్దార్ కడియం సిఆర్ గారు, మీరు కొండా దంపతుల విషయం జోలికి వస్తే ఊరుకునేది లేదని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వరంగల్ నుండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాలో ఉన్న 1400 కోట్ల నిధులపై ప్రశ్నలు లేవనెత్తిన ఆమె ఆ మొత్తాన్ని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 1 కోటి చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రో కింద వచ్చినాయి కాదా, అవినీతి సొమ్ము కాదా, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా, పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి, కుటుంబానికి 1 కోటి రూపాయలు పంచండి. హైదరాబాద్ ఉప్పల్లో కుటుంబ వివాదం కలకలం రేపింది. ప్రియురాలితో కలిసి ఉన్న భర్తను భార్య బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. భర్త అక్రమ సంబంధం కారణంగా 5 ఏళ్లుగా విడిగా ఉంటున్నామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత మహిళ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆపండి ఒక నిమిషం. మీకు కాల్ చేసింది మేము ఎందుకు ఆపండి మీరు ఫస్ట్
నా పిల్లలకు న్యాయం జరిగింది అసలు నా పిల్లలు నా గుడ్డలో రాయిస్తాడు మా దగ్గర ఒరే నువ్వు రంగు పిల్ల కొట్టు అర్థం కావట్లేదా నువ్వు రంగు పిల్లని తీసుకొని ఉంది కానీ నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావో నాకు తెలుసు నువ్వు బొల్లిగూడ ఎలా ఉంటారా? ఏడా బొల్లిగూడెంలా రాజలింగం ఏడా రాజలింగం ఏ స్ట్రీట్ నెంబర్ ఎంత చెప్పు? మూడు చెప్తే మీరు లొల్లి పెట్టి పిండికి ఉంది కదా పిండికి పిండికి ఉంది కదా చిరాకు చర్చికొని సార్ రాజీవ్ కాలనీ పేస్ట్ చర్చి మెదక్ జిల్లా రామాయంపేటలో యూరియా కోసం రైతులు భారీ సంఖ్యలో వ్యవసాయ సహకార సంఘం వద్ద బారులు తీరారు. తోపులాటలు జరగకుండా పోలీసులు బందోబస్తు మధ్య అధికారులు యూరియా పంపిణీ చేపట్టారు. రైతులకు ఇబ్బంది తలెత్తకుండా పంపిణీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు గడిల పాలనను చూశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ వ్యాఖ్యానించారు. గోదావరి కనిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారిస్తుంటే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అబద్ధాలు ఏ రకంగా నమ్మించి వివరించి క్లుప్తంగా సామాన్యుని అట్రాక్ట్ చేసి పద్ధతిలో మాట్లాడతారో స్వయంగా కుటుంబ సభ్యులు చెప్పారు. నేను చాలాసార్లు మీ మధ్యలో మీతో మాట్లాడాను. కేసీఆర్ గారు మాట్లాడిన మాట చిన్నదైతే ఫామ్ హౌస్కే పంపిపోయింది. ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి, ఒకరేమో ఇతర ప్రాంతాల నుండి బొగ్గు ప్రాంతాల్లో బొగ్గు గనుల గురించి మాట్లాడతారు. 10 సంవత్సరాల కాలంలో మీరు మనం అందరం కలిసి సింగరేణిని ఏ రకంగా దోచుకుంటున్న అంశంలో మనం అందరం మాట్లాడినాం, అందరం పోరాటం చేస్తాం. మీడియా మిత్రులు కూడా ప్రతిసారి పాయింట్అవుట్ చేసి అనేక రకాల వార్తలు ప్రజల పక్షాన మీరు పోరాటం చేయడం జరిగింది. టీబీజీ కేసు అనేది ఒక వ్యవస్థ, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళే అరెస్ట్ చేసి ఉద్యోగాలు మెడికల్ అన్ఫిట్ బోర్డు అయితే ఉందో వాళ్ళే విజిలెన్స్ పెట్టి ఆపేసారు. మారుపేర్ల అంశాన్ని
ప్రతి సమావేశంలో మాట్లాడుతూ వాళ్ళే పెండింగ్ పెట్టారు. సింగరేణి కార్మికుడికి రావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని, సింగరేణి వ్యవస్థను పూర్తిగా గంగలు కలిపే ప్రయత్నం, యుద్ధ ప్రతిపాదన చేసినటువంటి సింగరేణి దోపిడీ చేసిన చరిత్ర వాళ్ళ గత పాలకులు. 45,000 కోట్లు వాళ్ళ ఇంట్రెస్ట్తో కలుపుకుంటే సుమారుగా సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు ట్రాన్స్కో జెన్కో ద్వారా ఆ రోజు శ్రీధర్ అనే సీఎండి స్వయంగా వెళ్ళి ఆ రోజున్న ప్రభాకర్ అనే సీఎండి జెన్కోతో కొట్టుబడితే కేసీఆర్ గారు త్వరలో చెల్లిస్తామని చెప్పినటువంటి చరిత్ర. మీరు కావాలంటే శ్రీధర్ అనే ప్రిన్సిపాల్ ఇప్పుడు కూడా ఉన్నారు అని అడగచ్చు. సింగరేణిలో బొగ్గు మాయమైపోయింది, బొగ్గు అమ్ముకుంటున్నది. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ ప్రాంతంలో ఎప్పుడైనా బొగ్గు మాయమైందా? బొగ్గు దుమ్ములో పుట్టిన మనం అందరం కూడా అంచనా వేయాలి. దానికి అవకాశం ఉందా? ఇక్కడ మట్టి కూడా ఉచితంగా ఇస్తాం. బొగ్గును మాత్రం ప్రతి ఒక్కరూ కాపాడుకుంటూ రక్తాన్ని చెమటగా మార్చి తీసిన సింగరేణి కార్మికుల శ్రమని ఎక్కడ దోపిడికి అవకాశం ఇస్తే మీరు మనం కూడా ఊరుకోం. అలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు కార్పొరేట్ వ్యవస్థలో లెక్క చూపించి సింగరేణి వ్యవస్థను భ్రష్టు పట్టించిన చరిత్ర వాళ్ళది. మొన్న ఎక్కడ పడితే అక్కడికి వచ్చి పూర్తిగా అబద్ధాలు ఆడి ఒక అబద్ధపు స్క్రీన్ షో చేస్తూ ముందుకు పోతున్న తీరును మనం అందరం ఇలా సింగరేణి కార్మికుడు గమనిస్తాం. ఒకవైపు హరీష్ రావు గారు చూపించుకుంటూ పోతామంటే కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ పోతా ఉండదు. కేటీఆర్ గారు హరీష్ రావు ఇస్తామంటే ఇలా కవిత గారు వచ్చి ఇదంతా అబద్ధం, సింగరేణిని భ్రష్టు పట్టించింది, సింగరేణి అప్పుల పాలు కావడానికి చేసింది ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న హరీష్ రావే అని చాలా స్పష్టంగా చెప్తాను. అది నిజం కాదా? ఆ 35-40 వేల కోట్లు నువ్వు 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపిస్తుంది అన్నప్పుడు సింగరేణికి వంచడానికి, సింగరేణి కార్మికుని కొట్టడానికి, సింగరేణి మూసేయడానికి ఏ రకంగా మీరు ధైర్యం చేయగలిగినారు? ఈరోజు ఏ రకంగా మాయ చేయడానికి సింగరేణి కార్మికుల దగ్గరకు వస్తుందో ఒకసారి చెప్పాలి. ఇకపోతే నిన్న మొన్న స్టేట్మెంట్ తాడిచర్ల 2 మనకి కేటాయించారు అని కిషన్ రెడ్డి గారు చెప్తారు. కేటాయించింది ఎప్పుడో మనకి, దాన్ని పరిమితులు ఇవ్వడానికి ఇన్ని రోజులు సతాయించి నిన్న మొన్న క్లియర్ చేసి ఇదేదో టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం దొంగలు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏం చేయలేదు మేమే చేసామని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తాం. గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ ఆవశ్యం వచ్చి నీళ్ళు ఇస్తే ఇది కూలిపోతుంది, ఈ కూలిపోతే ఇదంతా కూడా వీళ్ళ మీద రుద్దామనే ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నం. దీన్ని విఘ్నులైన మీరందరూ కూడా గమనించాలి. స్పష్టమైన వైఖరి ఈరోజు ప్రభుత్వానికి ఉంది. ఏ ఒక్క గత ప్రభుత్వంలో కట్టడాలుంటే ప్రజా వినియోగానికి పనికొస్తే ఖచ్చితంగా దాన్ని కాదనుకుంటా ఈ ప్రభుత్వం వాడుతుంది. దాంట్లో సెక్రటరియట్ కావచ్చు, ప్రజాభవన్ కావచ్చు. ఇవాళ దొరలాగా కట్టుకుంటే ఆ ప్రజాభవన్ని ఒక దళితునికి ఇచ్చి గౌరవాన్ని నింపింది. తదివ భవనాలను ప్రజలకు అక్కడ వారు వచ్చి నివాసం ఉండే అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి స్థలాలు ఇస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వేదికగా మార్చింది. అధికారులకు సెమినార్ నిర్మించే ఒక వేదికగా మార్చింది. ఒక ఎస్టీ మంత్రిగా ఉన్న సీతకు నివాసంగా ఇచ్చింది. ఇంకోటి ఇల్లు నేషనల్ లెవెల్ వచ్చే వారికి గెస్ట్ హౌస్గా మార్చింది. యాదాద్రి కడితే అది గుడి అని చెప్పి దాన్ని ఇంకా అద్భుతంగా చేస్తూ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. అదే మాదిరిగా మంచి చేసిన వాటిని చేస్తుంది, కానీ ప్రజలకు నష్టం జరిగే వాటిని మాత్రం ప్రజలు దాని ద్వారా నష్టపోతారు. ప్రజలు దాని ద్వారా ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఉన్నప్పుడు దాని గురించి నిష్ఠులు ఎవరైతే
అధికారికంగా అంతమంది కూడా వద్దన్నప్పుడు ప్రమాదం జరుగుతున్నటువంటి సంకేతాలు ఇచ్చినప్పుడు దాన్ని చేయొద్దని చెప్పి ప్రభుత్వం దాన్ని ఏ రకంగా చేయాలి, ఎప్పుడు మంచి పద్ధతులు వేయాలి, నీళ్లు డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా చేసిన తర్వాతనే దాన్ని ఉపయోగించాలన్న ఆలోచన ఇలా ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఉందన్న అంశాన్ని ఇవాళ తెలియజేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.